విద్యార్థి నాయకులు రక్షిత్ గారు మాట్లాడాల్సిన కోరుతున్నాను. హామీ ఇచ్చాడో దాన్ని నెరవేర్చకుండా గత 4 సంవత్సరాలుగా విద్యార్థులకు అదేవిధంగా ఇవ్వాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వకుండా మాయమాటలు చెబుతూ ప్రభుత్వాన్ని నడిపిస్తున్న రేవంత్ రెడ్డి గారికి ఒకటే విషయం చెప్తున్నాం. మీరైతే ఒక మీటింగ్లో ఒక విషయం మాట్లాడారు. రాహుల్ గాంధీ కుటుంబానికి ఆపదోస్త 1000 కోట్లు ఇస్తున్న రేవంత్ రెడ్డి గారు ఇదే విద్యార్థులు నిరుపేద విద్యార్థులు చదువుకోవడానికి కాలేజీలకు ప్రైవేట్ కాలేజీలకు వెళ్తూ చదువుకుంటున్న విద్యార్థులకు మీరు ఎందుకని ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలని జనసేన పార్టీ విద్యార్థి విభాగం తరఫున అడుగుతున్నాం. ఎందుకంటే మీ స్వలాభాల కోసం, మీ వ్యక్తిగత స్వలాభాల కోసం మీరు ఢిల్లీకి వెళ్ళడానికి, మరి ఫుట్బాల్ ప్లేయర్ మెస్సిని తీసుకొచ్చి ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడానికి మీ దగ్గర డబ్బులు ఉంటాయి. కానీ విద్యార్థులకి ఫీజు రీయింబర్స్మెంట్ కోసం డబ్బులు విడుదల చేయడానికి మీరు ఎందుకు ముందుకు రావట్లేదని రేవంత్ రెడ్డి గారిని, అదేవిధంగా ఇక్కడున్న ఎమ్మెల్యేలని, మంత్రుల్ని అడుగుతున్నాం. ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రం విద్యార్థుల యొక్క ప్రాణాలతోని బలిదానాలతోని ఈ తెలంగాణ రాష్ట్రాన్ని మనం తెచ్చుకున్నాం. కాబట్టి మీరు కంపల్సరిగా ఏదైతే 11,000 కోట్లు బకాయిలు ఉన్నాయో అవి కంపల్సరిగా మీరు విడుదల చేయాల్సిందే. ఒకవేళ మీరు విడుదల చేయకుండా ఇదే 2 సంవత్సరాలు ఉంది కదా ప్రభుత్వం అని అంతే మీరు నడిపేయాలని మీరు అనుకుంటే ఖబర్దార్. కాంగ్రెస్ పార్టీ ఒకటే చెప్తున్నాం, మీరు కంపల్సరిగా 11,000 కోట్లని విడుదల చేయాలి. విడుదల చేయకుండా మీరు ఇంతే ఉంటే ఇంతకుముందుగా జీవో నెంబర్ 9 తీసుకొచ్చి విద్యార్థుల భవిష్యత్తుపై, అదేవిధంగా నిరుపేద కుటుంబాలపై భారాన్ని మోపాలని ఈ ప్రభుత్వం చూస్తుంది. దాన్ని కూడా మీరు సక్రమంగా విధి విధానాలతోనే చెప్పాలని తెలియజేస్తూ ఈ రోజు జరగబోయే నిరాహార దీక్షకి ఇంతమంది విద్యార్థులు మద్దతు ఇవ్వడం చాలా జనసేన పార్టీ విద్యార్థి విభాగంగా మాకు కొత్త శక్తిని ఇచ్చినందుకు మీరందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంత మంచి అవకాశం నాకు ఇచ్చిన నిరాళ రామకృష్ణ గారికి, అదేవిధంగా విద్యార్థి నాయకులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు.